హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఏ రీడింగ్ చేయబోతున్నానంటే, ప్రెజెంట్ మీ పర్సన్ మీతో మాట్లాడడం లేదు అండ్ మీరు మాట్లాడాలనుకున్న మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అసలు వారి మనసులో మీతో ఎందుకు మాట్లాడాలని అనుకోవట్లేదు. వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఉన్నారనుకుంటున్నారా లేరనుకుంటున్నారా అది సెకండరీ అండి. అసలు మీతో మాట్లాడపోవడానికి రీజన్ అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మనసులో ఎవరి గురించైనా ఆలోచిస్తున్నారా, అది కెరీర్ కావచ్చు లేదంటే ఏదైనా. అసలు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోపోవడానికి, అసలు మీ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోపోవడానికి, మీతో ఇగ్నోర్గా ఉండడానికి రీజన్స్ అయితే ముందు ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, మైండ్ సెట్ అంటే వారి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఎనర్జీస్ అయితే చూద్దామండి. అంటే వారి లైఫ్ అన్న దానికన్నా వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. అండ్ అలానే ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీసాక మీ గురించి అసలు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చూడాలి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ రీడింగ్ తర్వాత అసలు మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఇప్పుడు మీ పర్సన్ మీతో మంచిగా అయితే లేరండి, కానీ ఇక్కడ వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. మొదటిగా మీ పర్సన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు పాజిటివా నెగిటివా? 4 5 6 అండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఇది వచ్చింది. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మరి వీటంతటి ఇవే పడే చూద్దాం. మధ్యన తీయకుండానే వీటంతటి ఇవే వచ్చేసింది. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉందంటే, వారికి ప్రజెంట్ మంచిగా అనిపించట్లేదండి, అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎవరితో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, కోపం ఎక్కువ కనిపిస్తుంది. ఆలోచనలన్నీ ఏంటి అంటే వారి లైఫ్లో కొంచెం సెటిల్మెంట్ కావాలి అనుకుంటున్నారు డబ్బు పరంగా. అంటే అందరి లైఫ్లో బాగున్నాయి, మీ పర్సన్ లైఫ్ ఏంటి అంటే మీ పర్సన్ అంటున్నారు లైఫ్ ఏంటి ఇలా ఉంది. మీ పర్సన్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అండి, హై రేంజ్లో ఆలోచిస్తారు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వరు. ఒకరి లైఫ్ చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. తీసుకునేది ఇన్స్పిరేషన్గా ఎలా ఉంటుంది అంటే, వారు బాగున్నారు మనం బాగోలేదు, వారు అలా ఉన్నారు అంటే అందాన్ని కంపేర్ చేసుకుంటారు, ఆస్తుల పరంగా కంపేర్ చేసుకుంటారు. ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకోవడం వల్ల వారి మైండ్ సెట్ ఎప్పుడు అప్సెట్ అవుతుందండి, ఎక్కువ సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు వారికి సంతోషంగా ఉన్నారనుకోండి, వారిని ఎవ్వరూ పట్టించుకోరు, అంటే కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. వారికి నచ్చినట్టు ఉంటారు. నచ్చినట్టు ఉండాలి అంటే అది పాజిటివ్గా అయితే పర్వాలేదండి, కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ ఆ ప్రవర్తన కానీ ఎలా ఉంటుంది అంటే, చూసే వాళ్ళకి కొంచెం రోతగా అనిపించడం కానీ, వీళ్ళని చూస్తే అహంకారంగా కనిపించడం, వీళ్ళ ప్రవర్తన కూడా మంచి మర్యాద అన్నది ఉండదు. ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలా మాట్లాడతారు, కానీ వాళ్ళని ఏమైనా అంటే మాత్రం ఒప్పుకోరు. ఇక వీరి మాట్లాడమే మానేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా అన్నారు అని కూడా ఆలోచించరు. ఇప్పుడు మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, వారు ఎప్పుడు ఎలా ఉంటారు వారికే తెలియదండి. నచ్చితే వారికి నచ్చిన వాళ్ళతో అయితే బాగా మాట్లాడతారు, వాళ్ళు మంచోళ్ళని చెడ్డోళ్ళని. అసలు మీ పర్సన్ తోటి ఉన్నవాళ్ళు కూడా అంత రైట్ పర్సన్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సను ఒక కంఫర్ట్ జోన్ అండి.
ఎలా అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మీరైతే చెప్పినా వినరు, కానీ వారికి నచ్చిన వాళ్ళు చెప్పితే ఆ వేలోనే వెళ్ళిపోతారనమాట. అది వాళ్ళు నిజాలు చెప్తున్నారో అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళకి అనవసరం. సడన్గా పవర్ పోయిందండి. సో ఇప్పుడు మీ పర్సన్ మైండ్ సెట్ అయితే ఇదండి. ఒక చోట ఉండరు వారు, ఎక్కువ కాలం ఎవరితోని ఫ్రెండ్షిప్ చేయలేరు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరు, వారు కోరుకున్న జీవితం కూడా ఎక్కువ నిలబెట్టుకోలేరన్నమాట. ఫ్రెండ్షిప్ అయినా జీవితం అయినా సరే వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. మరి మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, అసలు మీరు అలాంటి వారిని ఎలా యాక్సెప్ట్ చేశారు, అది మీరు చేసుకున్న కర్మని అయితే అనుకోవచ్చు. ఈ రీడింగ్ మీకు రిజనరేట్ అయితేనే తీసుకోండి. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట. చాలా అహంకారం ఉంటుంది. వీళ్ళేంటంటే మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ డ్రెస్ సెన్స్ జస్ట్ బ్రాండెడ్గా కాకపోయినా మీరు ఉన్నంతలో డ్రెస్ సెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. కానీ మీ పర్సన్ ఏంటంటే హై రేంజ్లో ఆలోచించడం వల్ల ప్రతిదీ ట్యాక్స్ అంటే ప్రైస్ ట్యాక్స్ చూసుకుంటారనమాట. ఈ కాస్ట్ ఆ కాస్ట్ అని చెప్పి. ఇప్పుడు మీకు పరంగా హెల్త్ బాగోలేదనుకోండి, జస్ట్ డల్గా ఉంటారు, అంటే డల్ ఫేస్లో ఉన్నారనుకోండి, ఎవరైనా అలా ఉన్నారేంటి హెల్త్ బాగోలేదు ఇలాగ కేరింగ్గా మాట్లాడతారు. కానీ మీ పర్సన్ ఎలా అంటారంటే ఏంటి అలా చండాలంగా ఉన్నావు, ఇలాంటి మాట తీరువైతే ఉంటుందండి. వారు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో, లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంటుందా అంటే, వారి మిడిల్ క్లాస్ అయినా సరే హై రేంజ్లో ఆలోచనలు అయితే ఉంటాయి. మీ పర్సన్ ఎక్కువ కాలం ఎవరితోటి మాట్లాడు అంటే వారితోటి అవసరం ఉన్నట్టు లాభాలు వస్తేనే మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సపోజ్ మీకున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, మీ పర్సన్ తోటి ఒక రిలేషన్ ఉందో లేదంటే లవ్ ఉందో, ఒక పెళ్లి బంధం ఏర్పడిందో, ఒక బంధం అన్నది ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఇన్న విధాలుగా ఇబ్బంది వారు పెడుతున్నారు, మీరు పడుతున్నారు. సో ఒక లవ్ విషయంలో తీసుకుంటే, మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అంటే వారికి హెచ్చుగా ఉన్నప్పుడు ఒక్క మాట ఇస్తారండి, అంటే ప్రామిస్ చేసినట్టు, జీవితం ఎంతో అందంగా చూసుకుంటానన్నట్టు చెప్తారు, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, అవి వదిలేసి వెళ్ళేటప్పుడు కూడా చాలా సాకులు చెప్తారండి. వాళ్ళకి బెటర్ లైఫ్ వస్తున్నప్పుడు మిమ్మల్ని ఈజీగా వదిలేసుకుంటారు. ఇక మీరు ఎంత ప్రేమించినా, ఎంత సపోర్ట్ ఇచ్చినా, ఎంత కేరింగ్ ఇచ్చినా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు కదా. ఒక మనీ మైండెడ్ అండ్ ఒక కమర్షియల్ మైండ్గా ఉంటుంది, అన్ని క్యాల్కులేషన్స్ అనమాట. అలాంటి మైండ్ సెట్ అండి మీ పర్సన్. ప్రజెంట్ మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే మీకు దూరంగా ఉన్నారు, మీతో మాట్లాడలేదు కదా. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారంటే నో అండి, జీవితంలో ఏదో మిస్ అవుతున్నారు. అండ్ వారు అనుకున్నట్టు జరగట్లేదు. మీరు మీ పర్సన్ లవర్స్ అనుకోండి, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఆ మ్యారేజ్ విషయంలో వీరికి దెబ్బడిపోయినట్టు అనిపిస్తుంది. అంటే వారి లైఫ్లో ఉన్నవారు అంత రైట్ పర్సన్ కాదు, మీ పర్సన్ కోరుకున్నట్టు వారు రీచ్ అవ్వలేదన్నమాట. అంటే ఒక మనీ పరంగా వాళ్ళెంతో ఆస్తిపరులు అని మీ పర్సన్ అనుకోవచ్చు, కానీ వాళ్ళ ఆస్తిపరులైనా కావచ్చు, కానీ మీ పర్సన్ అంత బాగా చూసుకునే మనసు అయితే ఉండదు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే, ఇప్పుడు మీ పర్సన్ ఏంటి, ఏదైనా సరే డబ్బు పరంగా అండి, ఇప్పుడు మిమ్మల్ని బాధ్యతగా చూసుకోరు, కానీ ఏ విధంగా అయినా సరే ఇప్పుడు మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటే అది జీవితం. కానీ ఇప్పుడు మీరు భారం అయిపోయినట్టు మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే వాళ్ళ తరపున వాళ్ళతోనే ఎక్కువ ఖర్చులు పెడతారు, లెక్క లేకుండా చూసుకుంటారు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి లెక్కలు అనేది వస్తుంది. మీరు అడిగినా చేయరు, అడగకపోయినా అర్థం చేసుకుని చేయరు. మైండ్ సెట్ ఏంటంటే నా వాళ్ళు అంటారు, కానీ మిమ్మల్ని వాళ్ళ ఫీల్ అవ్వరు.
మిమ్మల్ని పరాయి వాళ్ళని చూస్తారండి. బయట వాళ్ళని అయిన వాళ్ళ చూస్తారు, అయిన వాళ్ళు బయట వాళ్ళ చూస్తారు. ఎప్పుడు మిమ్మల్ని అవమానిస్తూనే ఉంటారు. ఇక్కడ మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే చెడ్డవాళ్ళేమో మంచి వాళ్ళు అవుతారు, మంచి వాళ్ళేమో మాటలు ఒక మాట అంటే మాత్రం మంచి వాళ్ళు కాకుండా పోయి దూరం పెడతారనమాట. అస్సలు మాట్లాడినా మీరు క్షమాపణ చెప్పినా అస్సలు దేనికి కూడా వారు రియాక్ట్ అవ్వరండి. మీ జీవితం ఎలా అయిపోయినా పర్లేదు, ఈజీగా వదిలేసి వెళ్ళిపోతారనమాట. అంటే మైండ్ సెట్ అంతే. ఒక మంచి ఉండదు, ఒక చెడ్డ ఉండదు. ఏది వాళ్ళ కళ్ళకి అందంగా కనిపించినా, లైఫ్ చాలా అందంగా ఇదైనా సరే, అది మంచో చెడ్డ, అది వెళ్ళేదారి సరైనదా కాదా ఇవన్నీ అనవసరం. ఎవరో ఏదో చెప్పారు, అదే మంచిది అనుకుంటారు, ఆ దారిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ విలువ తెలిస్తే వాళ్ళు అలా ప్రవర్తించరు. ఇప్పుడు మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ అండి. మీ పర్సన్కి ఎవరు అవసరం లేదు అనుకున్నారు, కానీ ఇప్పుడు అవసరమైతే వచ్చింది. వారికి నచ్చిన వాళ్ళు వారి కష్టంలో ఏదో హెల్ప్ చేస్తారని, మీ పర్సన్ వారికి ఎంతైనా చేయొచ్చు, కానీ మీ పర్సన్కి అవసరమైనప్పుడు వారు అయితే అందుబాటులో ఉండరు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే చాలా అప్సెట్ అయ్యారనమాట. మైండ్ సెట్ చాలా అప్సెట్ అయ్యారు. కోపంగా ఉండటం, బాధపడడం, ఇంకా లైఫే పోయినట్టు ఆలోచిస్తున్నారు. అంటే ఏమీ లేదండి, అదొక రకంగా మనసులో చూడండి తిట్టుకోవడాలు, కోప్పడం అనమాట. అలా ఉన్నాయి. అప్సెట్ అయ్యారు. వారు అనుకున్నది అనుకున్నట్టు లేదు లైఫ్ అన్నట్టు అప్సెట్ అయినారు. అండ్ మీ గురించి ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, మరి ఈ ప్రవర్తనకి రీజన్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి షఫర్స్ చేసి ఇటు సైడ్ ఏమో అసలు ప్రవర్తించడానికి రీజన్స్ అయితే చూద్దాం, దానికి క్లారిఫికేషన్ అయితే చూద్దాం. అండ్ మధ్యలో జరిగే సంఘటనలు. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, అసలు వారి మనసులో వీరి గురించి పాజిటివ్గా అంటున్నారా, నెగిటివ్గా అంటున్నారా, వీరికి దూరంగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు, వీరిని ఎందుకు దూరం చేసుకున్నారు, ఎందుకు వీరితోటి నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారు, బాధపడేలాగా బాధ్యత లేకుండా వేరే వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇలా ప్రతి ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ విషయంలో వారి పర్సన్ ప్రవర్తనకి మీరు ఇచ్చే సమాధానాలు. మీ గురించి ఏమంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ప్రజెంట్ మీ పర్సన్ మనసులో మీరైతే ఉన్నారండి, మీరంటే ఇష్టంగానే చూపిస్తున్నారు. క్లారిఫికేషన్ చూద్దాం. స్ట్రెంగ్త్. ఈరోజు ఎనర్జీ మీ పర్సన్ మీతో మీరంటే ఇష్టంగానే చూపిస్తున్నారు. నెక్స్ట్ జస్టిస్ అండ్ క్లారిఫికేషన్. 3 of Cups, స్టార్. నెక్స్ట్ చారియట్. ఇంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. మీ పర్సనల్ చేంజెస్ అయితే కనిపిస్తున్నట్టున్నాయండి. ఇదిగోండి 5 of Pentacles, ద వరల్డ్, 10 of Wands, డెత్. ఎన్ని మంచి కార్డ్స్ వచ్చాయో. ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ రీడింగ్ ఏంటి, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసామండి. నెగిటివ్గా అయితే చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్ అప్సెట్గా ఉన్నారు. మరి అప్పుడే తెలుసు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడే మన అనుకున్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు మీరు వారికి ఎన్ని చేసినా సరే విలువ లేదు. మీరు ఎన్నో కొనొచ్చు, ఎంతో ప్రేమ చూపించవచ్చు, ఎంతో కేరింగ్ చూపించవచ్చు. మరి ఈజీగా వారికి దొరికారు కదా, మీరు లోకువైపోయారు. మరి అప్పుడు విలువ తెలియదు, ఇప్పుడు విలువేదో తెలుస్తున్నట్టుంది. అందుకే మీ పర్సన్ అంత హ్యాపీగా అయితే లేరు. కంపేర్ చేసుకుంటున్నారేమో ఇప్పుడున్న జీవితానికి మీతో ఉన్న జీవితానికి. మనసులో మీ గురించి అయితే ఇప్పుడు పాజిటివ్గా ఉన్నారు, నెగిటివ్గా ఉన్నారంటే పాజిటివ్గానే ఉన్నారు. ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటంటే స్ట్రెంగ్త్. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే, క్లారిఫికేషన్గా చూస్తే ఎవరున్నా లేకపోయినా మీరున్నారనే ధైర్యం. అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు మీరున్నారు, వారి కోసం బాధపడే వాళ్ళు మీరున్నారు, ఎప్పుడైనా కష్టం వస్తే మీరుంటారు.
ఏంటంటే వీరు తప్పు చేసినా ఉప్పు చేసినా మీరు సపోర్ట్గా నిలబడతారు అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. క్లారిఫికేషన్ ఏంటంటే మీరున్నారని ధైర్యం అండి. వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా, ఎవరిని మోసం చేసినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు వారి వైపు ఉంటారు. ఒకవేళ వారి జీవితం నాశనం అయిపోయినా సరే మీరు ఎప్పుడు వారికి లైఫ్లో తోడుంటారని ఒక ధీమా అయితే కనిపిస్తుంది. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే కర్మ అన్నది మీ పర్సన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే అది మిమ్మల్ని ప్రేమించడం కానీ లేదంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ అంటున్నారండి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీతో ఒక బాండింగ్ అయితే ఉంది. ఒక ఫ్రెండ్లీ నేచరు, మీలో ఒక ఫ్రెండ్లీ నేచర్ చూస్తారు. అంటే కొంచెం లైఫ్ని అందంగా చూపించింది మీరు. ఇలాంటి అందమైన జీవితం వారు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. మీ దగ్గరే మీరు చూపించినట్టు మీరున్నట్టు ఎవరు వారికి కనిపించలేదు. కర్మ అనేది ఎలా ఉందంటే ఇప్పుడు మీతో ఉన్నది లైఫ్ మళ్ళీ వారికి తిరిగి వచ్చింది అంటే మీ పర్సన్ ఏమంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు మీ పర్సన్ గతంలో వారి లైఫ్లో ఫ్రెండ్స్ ఎక్కువ సర్కిల్ ఉన్నారండి. ఫ్రెండ్స్ మాట విన్నారు, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇంకొక అదే వే అనమాట. మీకు దూరం అవడానికి కారణం అంటే లైఫ్ ఎంజాయ్ చేసి ఇలా హ్యాపీగా ఉంటారు అని అనుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్ తోటి విభేదాలు వస్తే కానీ ఆ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, విభేదాలు రావటం వల్లే వారికి అర్థమైందండి మీతో ఉన్న బాండింగ్ చాలా హ్యాపీగా ఉంటారని. ఇప్పుడు విలువ అయితే తెలిసిందనమాట. అంటే వారు చేసుకున్న కర్మ ఏంటి, మీలాంటి వారిని వదిలేసి వేరే వారి మాటలు విన్నారు, వేరే వారితో హ్యాపీగా ఉంటారని అనుకున్నారు. కానీ ఆ హ్యాపీనెస్ కొంతవరకే. ఇప్పుడు మంచిగా నటించడానికి ఎన్ని సంవత్సరాలు నటిస్తారు, నటించలేరు కదా. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకలాగే ఉన్నారు. సమయం బట్టి మీరు మారలేదు, మారాలని అనుకోలేదు, ఎలా ఉన్నారో అలా ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు, మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు మీరు వారిని పాజిటివ్గానే యాక్సెప్ట్ చేస్తారు. వారి తప్పు అప్పులు మీరు వెతకరు. ఏంటంటే ఒక ఫ్రెండ్గా మీ మనసుకి ప్రేమ పెళ్ళి అన్న బంధానికన్నా ఎక్కువగా ఒక ఫ్రెండ్లీగా అర్థం చేసుకున్నారు. మీలో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండడం వల్ల వారు ఏంటంటే వారికి జస్టిస్ ఎక్కడ దొరికిందంటే మీతో జీవితం ఉంటేనే సంతోషంగా ఉంటుంది ఇలా అయితే అంటున్నారు. అండ్ ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే మీ పర్సన్కి ఇప్పుడు మనసులో మీరు ఇప్పుడు హై రేంజ్లో అయితే ఉన్నారండి. అందరినీ తలుచుకున్నారు, అందరినీ కంపేర్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే మీరు మిమ్మల్ని మీతో పెళ్ళైతే చాలా బాధ్యతలు ఉంటాయి, మీరేమో ఇలా ఉన్నారు, సెటిల్ అవ్వలేదు, మీకు ఆస్తులు లేవు, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో ఇలా అనుకున్నవారు మళ్ళీ మిమ్మల్ని కాకుండా వేరే వారితో ఉంటే సంతోషంగా ఉంటారు. అదొక విలువ, అదొక స్టేటస్, వీళ్ళకి హై లెవెల్లో రేంజ్లో లైఫ్ ఉంటుంది ఇలా ఆలోచించిన వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. కానీ ఇప్పుడు మీ పర్సన్ తప్పు తెలుసుకున్నారండి. ఇప్పుడు మీ ఎంత ఆస్తున్నా ఎంత అందం ఉన్నా సరే రిలేషన్షిప్లో జెన్యున్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, హెల్త్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ రెండు సిచ్యువేషన్లో తోడుగా ఉన్న వాళ్ళే బంధంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కలిసి ఉంటారండి. మీతో జీవితం భయపడే మీ నుండి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు తెలిసొచ్చింది ఏంటి అంటే మీలో ప్రతిదీ వారికి తెలుస్తుంది. నలుగురిలో మీరు షైన్గా కనిపిస్తున్నారు. నలుగురిలో షైన్ ఏంటంటే ఇప్పుడు 10 మందిలో ఉన్నా సరే ఆ 10 మందిలో అందమైన వాళ్ళు ఉంటారు, ఆస్తిపరులు వాళ్ళు ఉంటారు, రకరకాల మైండ్ సెట్లు ఉంటారు. ఆ 10 మందిలో మీరు స్పెషల్ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. 10 మందిలో ఒక స్పెషల్ పర్సన్ లాగా మీరైతే అనిపిస్తున్నారు. ద చారెట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడి నుంచి మీ పర్సన్ ఆలోచనలు అయితే స్టార్ట్ అయ్యాయంట. మీ నుండి అసలు ఏదో ఆశించారు, కానీ మీరు వారి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు. ప్రజెంట్ వారి ఎనర్జీస్ ఏ విధంగా ఉంటే అప్సెట్ అయ్యారు. ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడే మీ గురించి ఆలోచించడం వల్ల వారికి అర్థమైంది మీతో ఉంటే విలువని. మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. డెత్ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు చూడండి, చచ్చి బతికిన వాళ్ళగా మనసు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని ఏడిపించారు, కానీ
దెబ్బ తగిలితే కదా ఆ పెయిన్ తెలిసేది. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది వారు ఏ సిచ్యువేషన్లో ఉంటే మన అనుకున్న వాళ్ళ విలువ తెలిసింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు. మీలాంటి వారు ఉంటేనే వారికి ధైర్యం, ధీమా అన్నీ అనిపిస్తున్నాయి. డెత్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక జీవితం అన్నది ఉంది. ఆ జీవితం మీరే అయితే అంటున్నారు. చూడండి, రిలేషన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అలానే మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు. అంటే రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. క్వీన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మీ పర్సన్ చాలా మొండివాళ్ళు, మీరు ఇంకా మొండివాళ్ళు. మీ నిర్ణయం మీరు ఈజీగా తీసుకుంటారు. చాలా తెలివైన వాళ్ళండి. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కానీ మీరు తెలివైన వారే, కానీ వారి దృష్టిలో తెలివి తక్కువలాగా వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మీ తెలివితేటలు ఏంటో అర్థమవుతున్నాయి. ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు ఉండాలి. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు మీరు కూడా వారు ఏదో కష్టంలో ఉన్నారు, మీకు ఫోన్ చేశారు, మీరు రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చూసుకున్నారు. వారు అప్పుడు చేశారు కదా, మీరు కూడా అలానే చేయాలని అని మనసు అయితే మీదైతే కాదు. ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే గుణం మీలో ఉంది. నిజమైన ప్రేమ ఎప్పుడు క్షమాగుణం ఉంటుందండి. ఇక్కడ మంచి క్వాలిటీస్. ఇక్కడ మిమ్మల్ని ఏమీ పొగడట్లేదు. ప్రతిదానికి ఇప్పుడు మీకు మనం ముందేగానే ఎనర్జీస్ అయితే ప్రశ్నాపరంగానే తీసాం కదా. అసలు మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వటానికి వారికి మనీ కావాలండి. మనీ ఇంపార్టెంట్. మీతో జీవితం ఊహించుకున్నారనమాట. ఈ జీవితం ఇలా ఉంటుందని మాటల పరంగా కూడా విన్నారు. ఎవరెవరో ఏదో ఒక సలహాలు ఇస్తారు కదా, సలహాలు ఇచ్చిన వాళ్ళు మాటలు ఎక్కుతాయి. కానీ మనసుకు నచ్చిన వారు జీవితంతో ఉంటే అదొక అదృష్టమైన లైఫ్గా వారు ఉండరు. ఎప్పుడైతే ఈ మనీ విషయంలో మిమ్మల్ని దూరం చేసుకున్నారో, వారికి నచ్చిన లైఫ్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇప్పుడు ఒంటరి వారు అయిపోయారు. ఒంటరి వారు అయిపోవడం అంటే ఓవర్ థింకింగ్ అనమాట. డబ్బు అన్ని విషయంలోని కాపాడలేదండి. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు మీ పర్సన్ ఆ డబ్బు విలువ ఎలా ఉన్నా సరే మీ విలువ అయితే తెలుసుకున్నారు. అందుకే వాళ్ళ ప్రపంచంలో ఒక అందంగా ఊహించుకున్నారండి. మరి ఆ అందమైన జీవితం కావాలి అంటే మరి మీరు ఆ అందమైన జీవితం ఇవ్వగలరా అంటే అది వారి ఆలోచన విధానం మీద ఉంటుంది. మీరేమో వారే ప్రపంచంగా బ్రతికారు కాబట్టి ఇప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అసలు మీరు వారితోటే లైఫ్ ఉన్నట్టే బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఈ రిలేషన్ ముగించాలి అన్నది కూడా లేదు. అలాంటి మీ పర్సన్ ఏ విధంగా మీకు దూరం అయ్యారో మీరు ఇలాంటి వారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి సరిపోయింది. మిమ్మల్ని అంటే బాధ్యత భయం వేసి ఈ లైఫ్లో మీతో ఉంటే జీవితాంతం ఇంకా చాకరీ చేయవలసిందే, లైఫ్ని సాక్రిఫైస్ చేయవలసిందే. సక్సెస్ అంటూ ఏముండదు. షార్ట్కట్లో సెటిల్ అయిన వాళ్ళతో పెళ్ళి కానీ, లేదంటే డబ్బున్న వాళ్ళతో రిలేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ నడిపారు. కానీ అనుకున్నట్టు జరగలేదండి. ఏదో ఒక రోజు వాళ్ళు నమ్మిన వాళ్ళే వాళ్ళకి లైఫ్ చూపిస్తారు. ఆ లైఫ్ ఏంటో వారికి అప్పుడు అర్థమవుతుందండి. డెత్ కార్డ్ వరకు వెళ్ళారు అంటే జీవితం లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి ఏదో హెల్త్ పరంగా కానీ, లేదంటే యాక్సిడెంట్ పరంగా కానీ ఏదో దెబ్బ తగిలింది. చాలా పెద్ద ఇష్యూ అయితే అయ్యింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంత కేరింగ్ తీసుకోలేరు కదా, అంత పట్టించుకోరు కదా. మనకి ఇంత గొడవ అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు వారికి బిజీ లైఫ్ అండి. వారి సంతోషం వారికి ముఖ్యం, కానీ మీ పర్సన్ని సీరియస్గా తీసుకోలేదన్నమాట. మీరు ఎలా రిలేటెడ్గా తీసుకున్నా మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారైతే మీ పర్సన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మీ పర్సను కష్టం వచ్చినప్పుడు వారికి మీరే గుర్తొచ్చారు. మీరు గుర్తు రావడానికి కారణం మీతో ఉన్న లైఫ్ చూశారు కాబట్టి. ఆ లైఫ్ మళ్ళీ కావాలని. జస్టిస్ ఎక్కడ దొరుకుతుంది? మీ దగ్గర దొరుకుతుంది. జడ్జారెడ్డి అందుకే మీ 100 మందిలో ఉన్న మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ఆలోచనలు మీ వైపే వస్తున్నాయి. వారు దారి తప్పారండి. మీ విషయంలో అయితే మిమ్మల్ని వదులుకొని తప్పు చేశారు. మళ్ళీ ఈ వేలో పాజిటివ్గా మీ లైఫ్లోకి మీతో లైఫ్ జర్నీ చేయాలని అయితే అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. మీ పర్సన్కి చాలా బుద్ధి వచ్చిందండి. చూడండి, కొంతమందికి అమావాస్య ఎఫెక్ట్ పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకు తిడతారో తెలీదు. మీరేమో బాధపడతారు.
స్వచ్ఛమైన మనసు ఎప్పుడు లో ఎనర్జీలా ఫీల్ అవుతారండి. ఎక్కువ ఏడవటం కానీ, పర్సన్ తోటి మాట్లాడాలనిపించిన పర్సను అసలు ఏం రియాక్ట్ అవ్వకపోతే మీరు లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. ఏంటంటే ఇప్పుడు మీరు మోసపూరితమైన వాళ్ళు అనుకోండి, అది ఆ అమావాస్య ఎఫెక్ట్ ఎనర్జీస్ అనేది ఒకలా ఉంటుంది. అదేంటంటే వచ్చే మాటలు కూడా ఇప్పుడు చూడండి, అమావాస్య టైంలోనే కడుపులో ఉన్న మాటలు బయటకు వచ్చేస్తాయి. అవే నిజమైన మాటలే. చూడండి, విషం కక్కినట్టు ఇంకా ఆ మాటలు కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. అది నిజం మాట్లాడుతున్నారు, అబద్ధం మాట్లాడుతున్నారంటే ఆ టైంలోనే నిజాలు మాట్లాడతారండి. మీరు ఇలా చేశారు, అలా చేశారు, ఇంత అంత, ఇక కోపంలో ఏం మాట్లాడతారో అవి నిజాలు అనమాట. ఈ అమావాస్య ఎఫెక్ట్లో అయితే మైండ్ సెట్ నిజాలు మాట్లాడించాలి అయితే చేస్తాయి. కోపంతో మాట్లాడండి రెచ్చగొట్టేలా ఉంటాయి. వాళ్ళు కూడా హెచ్చుగా ఉంటారనమాట. ఆనందం కన్నా కోపం ఎక్కువ ఉంటుంది. మంచి మనసు ఉన్న వాళ్ళైతే అయిన వారి కోసం బాధపడతారు, ఏడుస్తారు. అలాంటి ఎనర్జీస్ అయితే వస్తాయి. ఇక్కడ మోసం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే మనసులో ఉన్న మాటలన్నీ కక్కుతారనమాట. వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు చూడండి, ఎంతో మంచిగా యాక్ట్ చేసేవాళ్ళు, నవ్వుతో యాక్ట్ చేసేవాళ్ళు సడన్గా వాళ్ళు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఎప్పుడు అలా మాట్లాడరే, ఆ టైంలోనే బయటపడతాయి నిజ స్వరూపాలు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదేనండి. మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు అసలు నిజ స్వరూపం కూడా తెలిసింది. ఏది కూడా అమావాస్య ఎనర్జీస్ ఒకలా ఉంటాయి, పౌర్ణమి ఎనర్జీస్ ఒకలా ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే జెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేడీస్ కన్నా జెంట్స్కి అమావాస్య అనేది కొంచెం గండంగా కూడా చెప్పవచ్చు. ఏంటంటే స్త్రీ పీడ అన్నది ఎక్కువ ఉంది. మీరు చెయ్యని నేరాలు కూడా మీ మీద పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ శాపం వేరు, స్త్రీ పీడ వేరు. స్త్రీ శాపం అంటే మీరు మీ తల్లిని కానీ భార్యలను కానీ మీరు ప్రేమించిన వారిని కానీ ఏడిపిస్తే ఆ శాపాలుగా మారి ఏదో దెబ్బ తగులుతుంది. కానీ ఈ ఎనర్జీస్ ఏంటంటే స్త్రీ పీడ అండి. స్త్రీ పీడ అన్నది ఎలా ఉంటుంది అంటే అది మీరు ఏ ఫ్రెండ్లీగా మాట్లాడినా, మీరు లవ్ చేసిన అమ్మాయినా సరే, మీ భార్య అయినా సరే, ఒక ఎలా ఉంటారంటే వారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఏ విధంగా అంటే కోర్టు కేసుల వరకు తీసుకెళ్ళటం కానీ, ఏదో విధంగా వాళ్ళు ఏం తిట్టినా మీకు దెబ్బలు తగులుతాయి అన్నమాట. అదొక స్త్రీ పీడ లాంటిది అనమాట. ఒక స్త్రీ పీడ అన్నది చాలా రక్తం వచ్చేటట్టు దెబ్బలు తగలటం. చూడండి, నరగోలకి నల్లరాయి పగలడం అంటారు కదా, అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జెంట్స్ మాత్రం చాలా గోలుగా ఉందండి. అసలు ఎనర్జీస్ అయితే మంచిగా లేదు. వాటర్ ప్లేసెస్లో అసలు వెళ్ళకూడదు. అంటే ఎక్కడైనా వాటర్ ప్లేసెస్కి వెళ్తారు కదా, ఆ ప్లేసెస్లో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేడీస్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమావాస్య టైం అన్నది లేని నేరాలు మీ మీద పడే అవకాశం ఉందండి. అంటే అనవసరం ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అయిపోయింది కదా, రిలేషన్స్ అన్నది బిజినెస్ అయిపోయింది. మీ నుండి మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. లేదంటే కొంచెం మీతో మాట్లాడిన వాళ్ళు చాలా మెంటల్గా మిమ్మల్ని డిస్టర్బ్ అయ్యేలాగా మాట్లాడతారు. ఆ మాటలు మనసులో పెట్టుకుని కొంచెం అప్సెట్ అయ్యి మైండ్ అసలు స్టెబిలిటీగా ఉంటుందండి. ఆ డ్రైవింగ్ కూడా మీకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. ఏ మాటలు పట్టించుకోవద్దు, సైలెంట్గా ఉండండి, అసలు మాట్లాడద్దు. సో నేను ఇక్కడ ఫీమేల్స్ అది వేరండి. ఫీమేల్స్ ఏంటంటే ఎప్పుడు ఒకలాగా ఉంటారు. ఎనర్జీస్ ఏంటంటే మేల్స్కి ఎలా ఉంటే మేల్స్ చెప్తాను, ఫీమేల్స్కి ఉంటే ఫీమేల్స్ చెప్తాను. ఫీమేల్స్ ఎఫెక్ట్ కన్నా ఫీమేల్స్ అయితే కొంచెం బాధపడతారండి. అంటే బాధపడడం ఏంటంటే మనసు ఉన్నవారైతే పర్సన్ విషయంలో కొంచెం ఎమోషనల్గా బాధపడతారు. అండ్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఆ టైంలో ఏదో ఒకటి చేసేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అదేంటంటే ఆ టైంకి. కానీ ఇక్కడ ఏంటంటే స్త్రీపీడ అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తం కళ్ళ చూసే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అందుకే మీరు డ్రైవింగ్లో కానీ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ మనసుల మాటలు ఒరకల్ కార్డ్స్లో అయితే తీద్దామండి. లవ్ ఒరాకిల్ కార్డ్స్లో అయితే తీద్దాం. నేను ఇక్కడ షఫల్స్ చేస్తున్నాను అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు.
చూడండి, మిమ్మల్ని సడన్గా చూసినట్టున్నారు. అసలు వాళ్ళ మైండ్లోంచి పోవట్లేదు. మీరు కలిసిన రోజులు కానీ అన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. చెప్తాను. మీరు ఎప్పుడు కరెక్టే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కదా. ఇప్పుడు వారికి ఒంటరిగా ఉండాలని అయితే అనిపించట్లేదు. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని. చూడండి, మీ ఇదిగోండి ఎనర్జీస్ చూసారు కదా ఎలా వచ్చినాయో. మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఈరోజు మీరు చాలా అంటే చాలా గుర్తొస్తున్నారండి. ఇదిగోండి చూసారు కదా ఎనర్జీస్. వాళ్ళు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే, మిమ్మల్ని ఈరోజు ఎక్కడో చోట చూసుంటుంటారు, సోషల్ మీడియాలో కానీ, బయట కానీ, లేకపోతే అలా వాళ్ళ గ్యాలరీలో కానీ చూసుండొచ్చు. స్టక్ అయిపోయారు. ఇంకా ఒక్కసారి చూసింది ఈ రోజంతా అలానే మీరు గుర్తొస్తారు. మీ రూపమే గుర్తొస్తుంది. ఎటు చూసినా మీరే గుర్తొస్తారు. అలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు చాలా చాలా గుర్తొస్తున్నారంట. ఎప్పుడు కూడా మీరే ఎప్పుడు రైట్ పర్సన్ అయితే అంటున్నారు. ఎప్పుడు వాళ్ళ విషయంలో మీరు ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారంట. మార్చుకోవాల్సింది మీ పర్సనే. అంటే ఇప్పుడు మీరు వారి కోసం మారనవసరం లేదండి. మారవలసింది మీ పర్సనే. ఎప్పుడు మీరు కరెక్ట్గానే మాట్లాడతారు, కరెక్ట్గానే ఉన్నారు. ఒకరి చేత అనిపించుకునే సిచ్యువేషన్లో అయితే మీరు లేరు అనేది మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇప్పుడు ఇక నుంచి మీ పర్సన్ ఒంటరి వారు కాదని అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మిమ్మల్ని ఊహించుకుంటున్నారండి. ఎప్పుడు కూడా మీ పర్సన్ మీరున్నారనే ధైర్యం ఉంది. కానీ మీ లైఫ్లో ఎవరు ఉండకూడదు. మీరు వారితోనే ఉండాలి, వారి గురించి ఆలోచించాలి, వారితోనే మాట్లాడాలి అన్నట్టయితే ఉన్నారు. ఒంటరిగా ఉన్నారు కానీ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతుందన్నమాట. మీరు వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు చాలా అంటే చాలా మంచివారంట. కానీ మీలాంటి వాళ్ళు వారికి తగరు. అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు సరిపోరు అన్నారు. సరిపోవడం అంటే మీరు తక్కువ చేసి కాదండి, వాళ్ళకి మీరు చాలా ఎక్కువ అనమాట. అలాంటి వాళ్ళు మీకు తగరు అన్నట్టు చెప్తున్నారు. మీ పర్సన్ విషయంలో మీరు వారికి సరిపోరని. గతంలో అయితే సరిపోలేదండి, స్టేటస్ పరంగా కానీ మీరు ఇచ్చే లైఫ్ పరంగా కానీ సరిపోలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బుద్ధికి మీరు సరిపోరు అంటున్నారు. మీ మనసు వేరు. మీరు ప్రతిదానికి మంచివాళ్ళు. ఇప్పుడు శత్రువులైన కూడా మీరు క్షమిస్తారు, బాధపడతారు, సపోర్ట్ చేస్తారు. అలాంటి మీరు వీరిని కూడా క్షమించి గుణం మీకు జాలుంది, దయ ఉంది అని అయితే అంటున్నారు. మీ గురించి ఈరోజు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి. మీ మెమరీస్ అంతలాగా వారికి పదే పదే గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారంట. అసలు మర్చిపోవాలనుకున్నా మీరే గుర్తొస్తున్నారు. వర్క్ ప్లేసెస్లో అండ్ ఏదైనా సరే మీ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తొస్తున్నారు. ఈరోజు మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఏడుస్తున్నారు. ఇదిగోండి, ఐ క్రై ఎట్ నైట్. అంతే కదా, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని తలుచుకున్నాడు, మీరున్నట్టు, మీరు వారితో మాట్లాడుతున్నట్టు, ఇలాగా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని వారి సాంగ్స్ విన్నా మీరే గుర్తొస్తారు. ఎవరిని చూసినా, అంటే ఒక ఫ్యామిలీ చూసినా, బయటికి వెళ్ళారనుకోండి, ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసినా సరే, లవర్స్ చూసినా, ఒక టీమ్ ఫ్రెండ్స్ సర్కిల్ చూసినా, వాళ్ళు చేసిన దానికి ఇలాంటి మంచి లైఫ్ని మిస్ చేసుకున్నావా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ మనసులో మాటలైతే ఈ విధంగా ఉన్నాయండి. మీరు చాలా రైట్ పర్సన్ అని. అంటే అసలు మీ పర్సన్ మీకు తెగిన వారైతే కాదు. అంటే మీ పర్సన్ ఏమంటున్నారు, వారు ఒంటరి వారు కాదని, మీరున్నారని, కానీ మీరు ఎక్కడ దూరం అయిపోతారన్న భయం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వీడియోస్ లైక్స్ చేస్తున్నారో వారికి ఎనర్జీస్ అయితే తీస్తానండి. ఎనర్జీస్ అయితే తీస్తారు. 2 సబ్స్క్రైబర్స్కి అండ్ 3 అయితే
లైక్స్ చేస్తారు కదా, వీడియోస్కి లైక్ చేస్తారు కదా, ఆ నెంబర్స్ అయితే చెప్తున్నాను. 111 అండి, 111. మీరు ఈ నెంబర్ని క్లైమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 300, 300. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 444, 111, 300, 444. ఓకే. మీరు ఏ లైక్ చేసిన నెంబర్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నెంబర్ కూడా మీరు క్లైమ్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ అయితే ఫస్ట్ తీస్తాను. రెండవది వచ్చేసి 2 సబ్స్క్రైబర్స్ నేమ్స్ అయితే చెప్తానండి. చైతన్య మరపాక. అండ్ రెండవది వచ్చేసి బ్యూటీషియన్ సూరజ్ అంట. సిస్టర్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ 2 సబ్స్క్రైబర్స్కి నేను ఎనర్జీస్ అయితే ఈరోజు తీస్తానండి. ఫస్ట్ వచ్చేసి లైక్స్ ఇచ్చారు కదా, 111, 300, 444 క్లైమ్ చేసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరిచ్చే సమాధానాలు, వారు మిమ్మల్ని నమ్మకంతో మీ గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారు మీకు చెప్పుకున్న ప్రశ్నకి మీరు వారికి ఇచ్చే సమాధానాలు, అసలు వారి సిచ్యువేషన్కి, వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 111, 300, 444 ఈ నెంబర్స్కి మీరు ఇచ్చే సమాధానం. ఇవి స్ప్రెడ్ చేస్తానండి. యూనివర్స్ ఇప్పుడు 311 లైక్ ఎవరైతే చేశారో అండ్ 311 ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తున్నారండి. మీ సిచ్యువేషన్కి, మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి యూనివర్స్ ఇచ్చే సమాధానం. యూనివర్స్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఏ విషయంలో తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కమ్యూనికేషన్ కావచ్చు, అంటే మీతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వారి నుండి కమ్యూనికేషన్, మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో వారి నుండి కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి. అండ్ మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఏ విషయమైనా సరే క్లారిటీ అయితే వస్తుంది. మీ మనసులో ఉన్న ప్రశ్నకైతే అవునండి జరుగుతుంది. అది కూడా మీరు దేని మీద అయితే హోప్స్ పెట్టుకున్నారో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి ఒక క్లారిటీ వస్తుంది. మీరు అనుకున్నది జరుగుతుంది. అంటే ఒక లైఫ్ అనేది రీస్టార్ట్ అవ్వడం కానీ, మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నుండి కాంటాక్ట్లోకి రావటం కానీ, అండ్ మీకు ఎవరైనా ఏదైనా జాబ్ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, దీని గురించి కూడా కాంటాక్ట్ రావాలి, కమ్యూనికేషన్ రావాలి అనుకున్న వారికి కూడా జరుగుతుంది. ఇదేంటంటే లైఫ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. 111 వారికి కూడా చాలా పాజిటివ్గా ఎనర్జీస్ అయితే వచ్చింది. రాశుల పరంగా తీసుకుంటే మీరు వృషభ, కన్య, మకర రాశి వరకు అయితే మీకు పాజిటివ్గా అయితే ఉందండి. మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నకి 300. ఈ 300 లైక్ ఎవరైనా చేశారో అండ్ ఈ 300 అనేది ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వారికి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. టూ ఆఫ్ పెంటికల్స్ అండి. ప్రజెంట్ మీ ఇక్కడ ఎలా ఉన్నారంటే, మీకు కెరీర్ పరంగా సక్సెస్ అవుతామా అంటే ఎస్ అండి, సక్సెస్ అయితే అవుతారు. మనీ పరంగా కూడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కూడా ఉందండి. బిజీ లైఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పటి వరకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా, లైఫా కెరీరా అని. రెండు బ్యాలెన్స్ చేయగలరు. ఇక్కడ మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తే లైఫ్ వాటంతట అదే వస్తారు కూడా. ఏంటంటే మీరు కెరియర్లో సెటిల్ అయితేనే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన అవతల పర్సన్లో ఉందండి. మీరు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అన్నది పక్కన పెట్టాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఇక్కడ డబ్బు విషయంలో మీకు ఇవ్వవలసిన వారు డబ్బు ఇచ్చేస్తారు. అండ్ రిలేషన్షిప్ విషయంలో అయితే
అంటే ఇప్పుడు మీరు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అయితే అడిగి ఉండుంటారు. ఇక్కడ మీరు కెరీర్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఇప్పుడు టైం మీద నడుస్తుంది, మీరు ఏది చేసినా కలిసి వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా బాగుంటేనే లైఫ్ కూడా బాగుంటుంది. సో మీరు దీని మీద అయితే ఫోకస్ చేయాలండి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. ఏ లైఫ్ తీసుకోవాలంటే మీ మనసుకి ఏది అనిపిస్తే ఫస్ట్ ఆర్థికంగా నిలబడాలి. అండ్ ఒక డబ్బు విషయంలో కూడా మీకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళైతే త్వరలో అయితే ఇచ్చేస్తారు. మేబీ 2 మంత్స్లో ఇవ్వచ్చు. 2 ఇయర్స్ బ్యాక్ నుండి ఎవరైతే సఫర్ అవుతున్నారో డబ్బు విషయంలో ఈ 2 మంత్స్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ కెరీర్ వైజ్గా అయితే మీరు సక్సెస్ అయితే చూస్తారండి. రిలేషన్షిప్ అనేది పక్కన పెట్టండి. ముందు ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి అబండెన్స్ అయితే పూర్తిగా ఉంది. మీ రాశి ప్రకారంగా తీసుకుంటే మిథున, తుల, కుంభరాశి వారికి చాలా బాగుంది. ఈ టైం మీరు యూటిలైజ్ చేసుకోండి. సత్యం పవర్ వచ్చిందండి. నెక్స్ట్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి 3వ ప్రశ్నకి 444 ఏంజల్స్ నెంబర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. అంటే ఈ 444 లైక్ చేసిన వాళ్ళు కానీ 444 నెంబర్ తోటి లైక్ చేసిన వాళ్ళు కానీ అండ్ 444 ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో మీకు యూనివర్స్ ఇచ్చే సమాధానం. యూనివర్స్ ఈ 444 నెంబర్కి చూసే వ్యూవర్స్ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో మీరు ఇచ్చే సమాధానం. 3 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. 3 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. ఈ 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే ఇక్కడ ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. మీరు ఒక ఏమంటారు పెద్దల రాజీ అన్నది కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్తో ఒక డబ్బు విషయంలో మాట్లాడేదేదో కనిపిస్తుంది. ఫ్యామిలీతో కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది కూడా మీకు మంచిగా ఉంది. 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు మ్యారేజ్ విషయంలో ఎవరైనా అడగాలనుకుంటున్నారు, అది జరుగుతుందా లేదంటే అది సక్సెస్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కూడా సక్సెస్ అవుతుందండి. అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. చాలామంది ఇది అది చాలా సలహాలు ఇస్తారు, కానీ ఇక్కడ మీరు టీం వర్క్ చేశారు, ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు, అది సక్సెస్ అయితే అవుతుంది. అండ్ భార్యాభర్తల విషయంలో అయితే పెద్దల రాజీతోటి ఇక్కడ కలుసుకోబోతున్నారండి. అండ్ విడిపోయిన లవర్స్ కానీ విడిపోయిన భార్యాభర్తలు కానీ మళ్ళీ కలిసే అవకాశం ఉంది. అది కూడా మధ్యవర్తుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా కానీ అండ్ వెల్ విషర్స్ ద్వారా కానీ ఒక పెద్దల పరంగా పాజిటివ్ పర్సన్స్ ఉంటారు కదా, వారి వల్ల విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. ఇక్కడ ఏంటంటే బిజినెస్లో ఎవరో ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. ఈ బిజినెస్ చేయొచ్చా చేయకూడదా అన్నట్టు డిస్కషన్ అయితే జరుగుతుంది, అదైతే సక్సెస్ అవుతుంది. అండ్ విడిపోయిన వారు కలపడానికి రాజీ అయితే కనిపిస్తుంది. అండ్ మీతో కాంటాక్ట్ లేని వారు అన్ఎక్స్పెక్టెడ్గా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ డబ్బు విషయం ఎక్కువ నడుస్తుందండి. అంటే ఇక్కడ కెరియర్ ఏంటి, జాబ్ ఏంటి, బిజినెస్ ఏంటి, అన్ని విషయాలకి ఇది ఒక ఎస్ కార్డ్ అనమాట. చాలా బాగుంది. రిలేషన్షిప్ పరంగా కూడా పాజిటివ్ కార్డ్. మీరు ఏ విధంగా ప్రశ్న వేశారో ఆ విధంగా మీకు సమాధానాలు అయితే పాజిటివ్గా ఇచ్చింది, ఎస్ అండి. రాశుల ప్రకారంగా కూడా తీసుకుంటే మిథున, తుల, కుంభరాశి వారు అయితే అయ్యారు. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ బ్యూటీషియన్ సూరజ్ గారు. ఇప్పుడు మీ మనసులో ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు మీరు ఏ ప్రశ్న అయితే వేశారో యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం. యూనివర్స్ బ్యూటీషియన్ సూరజ్ గారి లైఫ్ సిచ్యువేషన్లో జరుగుతున్న సంఘటనకి వారి మనసులో ప్రశ్నాపరంగా మీరు ఇచ్చే సమాధానం. సూరజ్ బ్యూటీషియన్ ద ఫుల్ కార్డ్ వచ్చింది. ఎస్ అండి. ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకున్నా అది సక్సెస్ అవుతుంది. టైం మీదైతే నడుస్తుంది. మీరు మనసులో పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టయితే జరుగుతుంది. అది ఏ నిర్ణయమైనా సరే. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో మీరు సఫర్ అయితే అవుతున్నారో మీరు మేనిఫెస్ట్ చేస్తే అది రియాలిటీగా మారే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ మొండితనంగా నిలబడి ఉన్నారు. ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఇప్పుడు పర్సన్ విషయంలో, బంధం విషయంలో నిలబడి ఉంటారు. పర్సనే కావాలనుకుంటున్నారేమో, పర్సన్తో మాట్లాడాలని మొండితనంగా ఉన్నారు. ఏంటంటే మీ నిర్ణయాలు మంచివి, మీ ఆలోచన మంచిది,
పాజిటివ్గా నిర్ణయాలు తీసుకోండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఏదైనా మూర్ఖత్వంగా ఉన్నారు కానీ మంచి చెడ్డ అయితే ఆలోచించాలి. మీ టైం అయితే నడుస్తుందండి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. సో మేనిఫెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదనుకున్నా జరుగుతుంది. నెగిటివ్ జోలికి అయితే వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి చైతన్య మరపాక. యూనివర్స్ చైతన్య మరపాక లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఇచ్చే సమాధానాలు. చైతన్య మరపాక లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానాలు. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ వెయిట్ చేయాలండి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినట్టుంది లైఫ్. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషన్, మీరు ఎటు కాకుండా లైఫ్ అయితే అయిపోయింది. మీ జీవితంలో ఉన్న వాళ్ళు మీతో ఉంటారా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అన్నది కూడా చెప్పలేకపోతున్నాం. అది ఇంకో కార్డు తీస్తాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ మీతో లైఫ్ ఉండాలని అయితే అనుకోవట్లేదు, వాళ్ళు మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ మీరేమో మీ పర్సన్ తోటి ఉండాలనుకుంటున్నారు. మీరు ఒక బాధితులుగా అయితే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అంతలా మోసం చేయడం కానీ, మిమ్మల్ని అంతలా బాధ పెట్టడం కానీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీలో ఒక ఒంటరితనంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకుంటున్నారండి. మీ జీవితం ఎటు కాకుండా అయిపోతుందేమో అన్నట్టు ఎనర్జీస్ అనిపిస్తున్నాయి. మీ పర్సన్ తోటి లైఫ్ చూస్తారా చూడరా అంటే ఇక్కడ సింగిల్ లైఫ్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు ఏమీ చేయలేరు. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేశారు కానీ ఆ వెయిట్ చేసిన ప్రతిఫలాలు కాస్త మిమ్మల్ని బాధ పెట్టాలని ఉంటాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చండి. లాస్ట్కి ఏంటంటే మీరు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక మీరు మీ పర్సన్ మీద హోప్స్ అయితే పెట్టుకోకూడదు. ఒక విధమైన భయంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. జీవితంలో మీరు మంచి చేసిన వాళ్ళే ఉన్నారు కానీ పర్సన్ పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదండి. ఎప్పుడు కూడా మీతో బాండింగ్ అయితే కరెక్ట్గా అయితే లేదు. మీ పర్సన్కి మీకు మధ్యన బాండింగ్ అయితే కరెక్ట్గా లేదు. ఎప్పుడు మిమ్మల్ని వదిలించుకోవాలనే అనుకున్నారు, మీరు కూడా వారిని వదులుకోలేకపోయారు. ఇప్పటి వరకు మీరు వెయిట్ చేశారు కానీ ఇక్కడ మీరు వెయిట్ చేసిన దానికి మంచి ప్రతిఫలాలు ఉన్నాయంటే ఆఖరికి సింగిల్ లైఫ్లా లీడ్ అయితే ఉంటుంది. మీరు ఒక బాధితులుగా మిగులుతారని ఎనర్జీస్ వచ్చిందండి. ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎనర్జీస్ మరి ఇక్కడ ఇలానే వచ్చాయి. మీ సిచ్యువేషన్స్ అయితే మీరు ఒక బాధితులుగా మిగులుతారని అనిపిస్తుంది. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీకు మంచి లైఫ్ అన్నది ఉండాలండి. జరగబోయే సంఘటన కూడా చూస్తాను. మీ లైఫ్లో ఏదైనా మంచి లైఫ్ అన్నది ఉందా? క్వీన్ ఆఫ్ సార్ట్స్. అది మీ నిర్ణయాలండి. ఎప్పుడు కూడా మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండండి. ఏది తీసుకున్నా ఎవరి సలహాలు తీసుకోకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో అందరి మీ మాట వినాలి ఉండేలాగా మీ లైఫ్లో మీరు సక్సెస్ చూడాలండి. చూస్తారు కూడా. మీ మాటే వింటారు, మీ మాటే నెగ్గుతుంది. మీకు నలుగురిలో గుర్తింపు అయితే ఉంటుంది. మీకు విలువ అన్నది పెరుగుతుంది సొసైటీలో. అంటే అందరూ మీకు గౌరవించే లైఫ్ అయితే మీకు చూస్తారు. జీవితం కూడా మీ చేతిలో ఉంది. అయినా మీ పర్సన్ తోటి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదండి. అలాంటి వారితో లైఫ్ ఉంటే మీరు జీవితాంతం బానిసగా బతకడమే. మీ లైఫ్ వారి చేతిలోకి వెళ్తుంది. గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇలాంటి వారి నుండి దూరం చేసి మీకు మంచి లైఫ్ అయితే ఇస్తున్నారు. మీ మాట వినేలాగా, మీకు గౌరవం ఇచ్చేలాగా మంచి జాబ్ అయినా ఉండొచ్చు. లేదంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా మంచి గుర్తింపు గౌరవంతో ఉన్న జీవితం అయితే మీరు చూస్తారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మెయిల్స్ ఏంటంటే నాకు ఒక్కోసారి సెండ్ అవ్వట్లేదండి.
అంటే మీరు ఫస్ట్ మెయిల్ పెడుతున్నారు, మళ్ళీ నేను దానికి రిప్లై ఇస్తున్నాను, మళ్ళీ నో రెస్పాండ్. ఇంకోటేంటంటే అవి చాలా మెయిల్స్ వస్తాయి కదా! వన్ బై వన్ చూసుకుంటూ వస్తానన్నమాట. ఇటు, ఇన్‌స్టా 2 హ్యాండిల్ చేయాలి. సో, నాకు ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేస్తా ఉంటానన్నమాట. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అంటారా, ఒక్కొక్కరికి అందరికి ఒకేసారి రిప్లై ఇవ్వడం చాలా కష్టమండి. నాకు 2 చేతులున్నాయి. ప్రతి ఒక్కరికి సమాధానాలైతే ఇస్తాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు లైక్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి లైక్కి నేను రీడింగ్ అయితే ఇస్తాను. అదొక సపరేట్ రీడింగ్గా కూడా ఇస్తానండి. అదో వీడియో కూడా చేస్తాను. ఎవరెవరు లైక్స్ ఇస్తారో వారికి సంబంధించి అండ్ కమెంట్స్ సంబంధించి పర్సనల్ రీడింగ్ కింద అలా చేస్తాను. సో ప్రతి ఒక్కరికి ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వీడియో లాస్ట్లో ప్రతి కమెంట్కి ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ అయితే ఇస్తాను. లైక్స్ చేసుకున్న వారికి అండ్ ఏ నెంబర్ అయితే ఇచ్చానో అది క్లైమ్ చేస్తున్న వారికి రీడింగ్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు ఆల్.